ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒకే రకంగా బిగిన్ అవుతారు. లైఫ్లో ఒకే రకంగా స్టార్ట్ అవుతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి ఒకేలాగా పెరిగిన వ్యక్తులు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితంలో మిడిల్లోకి వచ్చేసరికి లేదా చివరికి వచ్చేసరికి వాళ్ళు చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. ఒకళ్ళు ఆకాశంలో పైన టాప్లో ఉంటే ఇంకొకళ్ళు పాతాళంలో ఉంటారు. అసలు ఏంటి ఆ తేడా? ఒకే రకంగా స్టార్ట్ అయిన మనుషుల్లో ఎందుకంత తేడా వస్తాయి? కొన్నిసార్లు అది అదృష్టంతో ముడిపెట్టొచ్చా, లేదా స్వయం కృతాపరాధం అనుకోవచ్చా? ఇక్కడ ఒక కథ, రియల్ కథ మనం చర్చించుకోవాలి. సచిన్ టెండూల్కర్ మరియు వినోద్ కాంబ్లీ ఇద్దరు ఒకటేసారి బిగిన్ అయ్యారు. మంచి ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, టీమ్ మేట్స్, ఒకటే కోచ్ దగ్గర ట్రైన్ అయ్యారు, రమాకాంత్ అచ్రేకర్ దగ్గర. అయితే సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు, భారత్ రత్న తెచ్చుకున్నాడు. అంతెందుకు, సచిన్ టెండూల్కర్ డిటర్మినేషన్, ఆయన యొక్క ఫోకస్ గురించి ఒక కథ చెప్తాను. ఇది రియల్ స్టోరీ. ఆస్ట్రేలియన్ ఫేమస్ క్రికెటర్ బౌలర్ బ్రాడ్ హాగ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బాల్ ఇచ్చి దాని మీద సంతకం పెట్టమని అడిగాయంట. నాకు నీ సిగ్నేచర్ కావాలి దీనిపైన అని చెప్పి, ఎప్పుడైతే నీ వికెట్ తీసుకుంటానో మళ్ళీ వస్తూ ఉంటానో, ప్రతిసారి వికెట్ తీసుకున్నప్పుడల్లా నీ సైన్ పెట్టించుకోవడానికని సచిన్తో అన్నాడంట. సచిన్ ఆ బాల్ తీసుకుని, దిస్ ఇస్ ద లాస్ట్ టైమ్ యు ఆర్ గెటింగ్ మై సిగ్నేచర్, యూ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు మీ అగైన్ అని రాశాడంట. అంటే ఇది నా చివరి సంతకం, నీకు మళ్ళీ నా సంతకం తీసుకోవాల్సిన అవసరం రాదు, ఇంకా రావు నా దగ్గరికి అంటే ఇంకా నా వికెట్ నువ్వు తీయలేవని. ఆ తర్వాత దాదాపు 17-18 మ్యాచ్లు ఇద్దరు కలిసి ఆడిన సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ తన వికెట్ తీసే అవకాశం బ్రాడ్ హాగ్ ఇవ్వలేదంట. సో అది సచిన్ టెండూల్కర్ ఉన్న ఫోకస్, అది డిటర్మినేషన్. ఇంకో పక్కన వినోద్ కాంబ్లీ ఫస్ట్లో చాలా బాగా ఆడేవాడు. యాక్చువల్లీ సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లీ ఇద్దరు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉండేది మొదట్లో. వినోద్ కాంబ్లీ మొదటి మ్యాచ్లో చాలా సెంచరీస్ కూడా కొట్టాడు. ఆ తర్వాత పార్టీస్కి అలవాటు పడ్డాడు, డ్రింకింగ్, ఆల్కహాలిజంకి అలవాటు పడ్డాడు, ఎడిక్ట్ అయిపోయాడు, కొంచెం అగ్రెసివ్ బిహేవియర్, టెంపర్మెంట్ తట్టుకోలేకపోయాడు, మైండ్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఓవరాల్గా వినోద్ కాంబ్లీ ఇప్పుడు ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయాడు. దానిలోంచి బయటికి రావడానికి కష్టం అవుతుందన్నమాట. రీసెంట్గా కూడా వినోద్ కాంబ్లీ కనుక రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తానంటే అందరం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామని 1983 మొత్తం వరల్డ్ కప్ విన్నింగ్ టీం మొత్తం, ముఖ్యంగా కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ లాంటి గ్రేటెస్ట్ క్రికెటర్స్ కూడా ఆయన చెప్పారనమాట. ఇంకో పక్క సచిన్ టెండూల్కర్ కూడా 2013లో సర్జరీస్ డబ్బులు అవసరమైతే సపోర్ట్ చేశాడంట వినోద్ కాంబ్లీకి. అంటే ఒక వ్యక్తి ఫోకస్గా ఉండి డిటర్మైన్డ్గా ఉంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. ఇంకొక వ్యక్తి అలానే స్టార్ట్ అయ్యాడు, ఆల్మోస్ట్ అదే ఊరు, అదే ప్రాంతం, అదే టీచరు, అన్నీ ఒకటే. కానీ ఇంకొక వ్యక్తి మాత్రం భూమి మీద చాలా కిందకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకొక వ్యక్తి పైన వెళ్తే, అంటే అది లైఫ్ని మనం ఎలా లీడ్ చేస్తాం, ఎలా తీసుకుంటాం, ఎంత డిటర్మైన్డ్గా ఉంటాం, ఎంత ఫోకస్గా ఉంటాం, ఎంత డిసిప్లైన్డ్గా ఉంటాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత డిసిప్లైన్గా ఉంటాం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కదా మనకు ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఉండాలి. ప్రపంచాన్ని ఏ విధంగా మనం చూడాలి, ఏ దృక్పథంతో ఆలోచించాలి. ఇద్దరు వ్యక్తులు ఒకటే కిటికీలోంచి బయట చూస్తున్నారు. ఒకరికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కనిపిస్తాయి, ఇంకొకరికి నేల మీద ఉన్న బురద కనిపిస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తన దృష్టితో, తన ఫోకస్తో, తన యొక్క డిటర్మినేషన్తో, డిసిప్లైన్తో పైకి వెళ్ళిపోతుంటాడు. ఇంకో వ్యక్తి తను పాడు చేసుకుని పాతాళానికి వెళ్ళిపోతుంటాడు. మన చాయిస్ మన చేతిలో ఉంటుంది. మనం ఏమవ్వాలనుకుంటున్నామో మన తలరాత మన చేతిలోనే ఉంటుంది.